సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ పెళ్లి వ్యవహారం ఎట్టికేలకు ఓ కొలిక్కి వచ్చింది. అభిమానుల ఆందోళన, నెటిజన్ల ప్రశ్నలకు డైరెక్టర్గా సమంతానే బదులు ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. కోయంబత్తూర్లోని లింగ భైరవి ఆలయంలో ఇద్దరి వివాహం జరిగింది. పెళ్లికి సామ్ ఎరుపు రంగు చీర ధరించింది. పెళ్లి గురించి సమంత ఇన్స్టా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా సమంత, రాజ్కు సంబంధించి వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఇక ఫ్యామిలీ మేన్ సిరీస్ చేసినప్పటి నుంచి సామ్కి, రాజ్ నెడిమోరుకి పరిచయం ఉంది. ఏమాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట. టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవటం అప్పట్లో సంచలన వార్త. విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. అయితే యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్, సామ్ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. చెన్నై పికిల్ బాల్ టీంకి వీరిద్దరూ కో-ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. సామ్కి, రాజ్కి మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా, సామ్ 1987లో పుట్టారు. రాజ్ నెడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇదండి అసలు విషయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.